రాజకీయ విశ్లేషకులందరూ ప్రపంచ వ్యవహారాలను పర్యవేక్షించే లేదా పరీక్షించే లేదా పరిశీలించే నిపుణులంతా కూడా ఈరోజు భావిస్తున్నది ఏంటంటే ఇంత హడావిడిగా ఈ నిర్ణయాలు ఏవైతే తీసుకోబడుతున్నాయో ఈ నిర్ణయాలు కేవలం ట్రంప్ యొక్క ప్రభుత్వానికి అడ్డంకులు క్రియేట్ చేయడానికే చేస్తున్నారు. ట్రంప్ ఒకవైపు, నరేంద్ర మోడీ రెండో వైపు, మూడో వైపు పుటిన్, ఇలాంటి వాళ్ళు కానీ కలిస్తే రేపు ఏదైతే ఈ జార్జ్ సోరోస్ నేతృత్వంలో లేదా జార్జ్ సోరోస్ లాంటి డీప్ స్టేట్ వ్యక్తులు సంస్థల నేతృత్వాల్లో ఏదైతే ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో సెక్యులర్ డెమోక్రటిక్ లిబరల్ వాదాన్ని ముందుకు తీసుకురావడానికి జరుగుతున్న ఈ మొత్తం పోరాటం చేస్తున్న వీళ్ళని అస్థిరపరచడానికి ఈ మొత్తం వ్యవహారం చేస్తున్నారు అనేది ఈరోజు విశ్లేషకుల అభిప్రాయం. ఆ క్రమంలోనే బంగ్లాదేశ్లో కూడా వీళ్ళు హడావిడిగా ఈ అధ్యక్షురాలి మార్పుని తీసుకొచ్చారు. ఈ కొత్త ఎక్కడో ఉన్న మహమ్మద్ యూనిస్ని ఉన్నట్టుండి తీసుకొచ్చి ఆ వయసులో బంగ్లాదేశ్లో ఎవరూ లేనట్లు, బంగ్లాదేశ్లో ఖలీదా జియా ఉంది, ఖలీదా జియా కొడుకుని నువ్వు ప్రధానమంత్రి చేయొచ్చు, ఎందుకు చేయలేదు? మహమ్మద్ యూనిస్ని ఎక్కడి నుంచో తీసుకురావాలి. ఆ మహమ్మద్ యూనిస్కి ఎవరితో సంబంధాలు ఉన్నాయి, ఎటువంటి సంబంధాలు ఉన్నాయి అందరికీ తెలుసు. అందువల్ల మహమ్మద్ యూనిస్ని తీసుకొచ్చి వీళ్ళు దిగిపోయే సందర్భంలో ప్రపంచ రాజకీయాల్లో ఒక రకమైన అస్థిరత క్రియేట్ చేసి మీరు రాబోయే రోజుల్లో ఈ అశాంతిని అస్థిరతని మీరు సాల్వ్ చేసుకోండి, ఎలా సాల్వ్ చేస్తారో చూద్దామన్న ఒక ఛాలెంజ్ ఈరోజు వీళ్ళందరూ కలిసి ఈ ప్రపంచంలో ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్న నాయకుల ముందు ఇది ఉంచినట్లుగా మనకి మొత్తం వ్యవహారం నిశ్చితంగా రోజు గమనిస్తుంటే అర్థమవుతోంది. కానీ ఏది ఏమైనప్పటికి కూడా ఈ మొత్తం గందరగోళాన్ని ఎలా ముందుకి వీళ్ళు పరిష్కరిస్తారు అన్నది జనవరి 20 తర్వాతనే. ఎందుకంటే జనవరి 20 నుంచి ట్రంప్ పాలన మొదలవుతుంది. ఆ రోజు నుంచి మొత్తం వ్యవహారాలు మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఆ రోజు నుంచి ఈ నాయకులందరూ ఎవరినైతే ఈ మొత్తం ఎకోసిస్టమ్ ఈరోజు టార్గెట్ చేసిందో, డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, పుతిన్ కావచ్చు, వీళ్ళందరినీ టార్గెట్ చేసిందో వీళ్ళందరూ కలిసి దీన్ని ఎలా పరిష్కరించబోతారు, ఎలా ముందుకు తీసుకెళ్ళబోతారు అనేది ఇప్పుడు కొంత గందరగోళంగా ప్రశ్నార్థకంగా ఉన్న విషయమే. ఫ్లూయిడ్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేశారు. గల్ఫ్లో ఈరోజు జరిగిన మొత్తం వ్యవహారం ఒక దేశం అంటే అమెరికా లాంటి దేశం ఆ దేశ ప్రయోజనాలనే పనంగా పెట్టి చేశారని అనిపిస్తుంది ఒక్కోసారి. ఈరోజు యుక్రెయిన్కి ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఇవ్వడం, యుక్రెయిన్కి ఇష్టం వచ్చినట్టు ఆయుధాలు వినియోగం చేసుకునే ప్రయత్నం చేయడం, ఈ ఎవరినైతే నిన్నటిదాకా తీవ్రవాదులు అన్నారో వాళ్లే ఈరోజు హీరోలని సిరియాలో కూర్చోబెట్టడం, ఇదంతా కూడా వీళ్ళ యొక్క ద్వంద్వ ప్రమాణాలు ఒకటి బయటపెడతాయి. రెండోది వీళ్ళు రాజకీయం కోసం ఏ స్థాయికన్నా వెళ్ళగలరు అన్నది ఈరోజు తేలిపోతోంది. అంటే తాము అనుకున్న సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళు ప్రభుత్వాలనే మారుస్తారు, మనుషుల్నే ఇచ్చేస్తారన్న స్థాయికి వెళ్ళింది. చివరికి వీళ్ళ రాజకీయం ఏ స్థాయికి దిగజారిపోయింది అంటే ఏ అధ్యక్షుడు దిగిపోయే వేళ క్షమాభిక్ష పెట్టనంత రీతిలో ఈరోజు సుమారు 1500 మందికి పైగా వ్యక్తులకు బైడెన్ క్షమాభిక్ష ప్రసాదించాడు, సొంత కొడుకుతో సహా. అంటే ఇది ఒక గట్టి నేను చేసి వెళ్ళిపోతా, ఏం చేసుకుంటావో చేసుకో. ఇంకొక వార్తలు ఈ మధ్యలో వచ్చాయేంటి, మెక్సికన్ గోడ నిర్మాణాన్ని ఆపేసిన బైడెన్ ఆ నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్స్ని కూడా అమ్మేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనేది. అది ఆరోపణల్లో ఎంత వాస్తవం ఉందో లేదో తెలియదు, కానీ ఒక రకంగా ఆ గోడ నిర్మాణాన్ని అడ్డుకోవాలని బైడెన్ ప్రయత్నిస్తున్నారనేది అమెరికన్ మీడియాలో వస్తున్న కథనాలు. అంటే ఎటువంటి చర్యలు ఇప్పుడు ప్రభుత్వం మారే వేళ హుందాగా వ్యవహరించాల్సిన సందర్భంలో అవతల కొత్తగా రాబోయే ప్రభుత్వానికి ఇష్టం లేని పనుల్ని, ఎందుకంటే నా ఇష్టం, నేను అధికారంలో ఈరోజు ఉన్నాను కాబట్టి నా ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాడు అన్నది ఈరోజు అందరికీ అర్థమవుతున్న విషయము. అందరూ కూడా అతను ఎప్పుడు వెళ్తాడు అన్నదానికి వెయిట్ చేస్తున్నారు. భారతదేశం కూడా ఈరోజు అదే పోరాటాన్ని నరేంద్ర మోడీ ఈరోజు పార్లమెంట్లో చేస్తున్నాడు. సోరోస్ లింక్ బయటపడుతూనే ఉన్నాయి. ఈ వ్యవహారంలో ప్రధాన్ని అస్థిరపరచాలి అనేది ఒక ప్రధాన వ్యూహం. సో అందరూ వేచి చూస్తున్నారు. 20 తర్వాత వీళ్ళందరికీ గట్టి సమాధానం ఈ నాయకులందరూ కలిసి
ఇచ్చే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని జటిలం చేసే ప్రయత్నం, తమని తాము రక్షించుకుంటూ అవతలవాడు దాడి చేయడానికి వీలు లేని పరిస్థితులు కల్పించడం అనేది ఎక్కువ సమయం వ్యూహం ఇక్కడ కనిపిస్తుంది. ఏదేమైనా ఈ సిద్ధాంతాల మధ్య జరుగుతున్న పోరు జనవరి 20 తర్వాత ఎలా ఉంటుందని మలుపు మాత్రం తీసుకొని చూడాలి. ఇంకొకటి జాతీయ మన దేశానికి సంబంధించి జాతీయ అంశం పరిశీలిస్తే 2 రోజులు ప్రత్యేకంగా రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాల అమల్లోకి వచ్చింది కాబట్టి ప్రత్యేకమైనటువంటి సమావేశాలు అయితే సమావేశాలు కూడా పక్కకు పోయినాయి. దాదాపుగా ఈ సమావేశాలు అయితే అంత ఫ్రూట్ఫుల్ సమావేశాలు అని అనుకోవడానికి లేదు. నిజంగా ఆ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందా భారతదేశంలో ఉంటే, నిన్న ప్రియాంక గాంధీ గారు మొట్టమొదటి మేడన్ స్పీచ్లో కూడా రాజ్యాంగం సంఘ్ పరివార సంస్థకు చెందింది కాదు అనేటువంటి మాట రాజ్నాథ్ సింగ్ మాట్లాడము, జార్జ్ సోరోస్ మొట్టమొదటిసారిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు స్వయంగా లేదంటే బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు డీప్ స్టేట్ తోటి కాంగ్రెస్కు డైరెక్ట్గా సంబంధం ఉందని చెప్పి ఏ చర్యలు తీసుకోకపోతే ఎట్లా మనం ఆలోచన చేయాలంటారు? ఇప్పుడు ఇక్కడ సంబంధాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యమే, అక్కడ ఏమీ దాచిపెట్టాల్సింది లేదు. రాహుల్ గాంధీ గారు గత 4 ఏళ్ల బీడెన్ పాలనలో బహిరంగంగానే వీళ్ళందరితో కలిసి తిరిగారు. ఖలిస్తాన్ వాదులతో కలిసి తిరిగారు. లండన్ వెళ్ళినప్పుడు ఖలిస్తాన్ వాదులతో కలిసి తిరిగారు. వీళ్ళందరితో ఆయన కలిసి తిరుగుతున్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా కూడా వీళ్ళందరూ యోగేంద్ర యాదవ్ దగ్గర నుంచి జార్జ్ సోరోస్ ఓపెన్ ఫౌండేషన్ ఏదైతే వీళ్ళందరూ కూడా ఆ యాత్రలో పాల్గొన్నారు. ఆ యాత్రకి ప్రణాళికలు రచించారు, యాత్రని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దాని ఫలితంగా భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగింది, ఇబ్బంది పెట్టారు కూడా. భారతీయ జనతా పార్టీ ఏదైతే తాను ఆశించిందో అది రాని రీతిలో భారతీయ జనతా పార్టీకి ఇబ్బందులు, అంటే సొంతంగా మెజారిటీ తీసుకురాలేని పరిస్థితిని వీళ్ళందరూ కలిసికట్టుగా సృష్టించారనేది ప్రపంచం అంతా తెలిసిన వాళ్ళు కొంతమేర సక్సెస్ అయినట్లు లెక్క. ఈ మొత్తం వ్యవహారాన్ని బీజేపీ కొంత ఆ రోజుల్లో సీరియస్గా తీసుకోలేదేమో. ఈ ఓటమి అనేది వచ్చేదాకా కూడా వీళ్ళు ఎంత బలంగా పని చేయగలుగుతున్నారనేది బీజేపీ అంచనా వేయడంలో విఫలమైందేమో. అలా విఫలం కావడం వల్ల, ఎందుకంటే ఈ పోరాటం చేస్తున్న వాళ్ళకి వ్యతిరేకంగా తన కార్యకర్తల్ని కానీ తన ఎకోసిస్టమ్ని కానీ డెవలప్ చేసుకోలేదేమో, తన ఎకోసిస్టమ్ని తన వెంట తీసుకెళ్ళలేకపోయిందేమో అన్న ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో చర్చనీయాంశాలుగా మారాయి. సంఘ కార్యకర్తలు కానీ లేదా జాతీయవాదానికి మద్దతు ఇచ్చే వాళ్ళందరినీ భారతీయ జనతా పార్టీ తన వెంట తీసుకెళ్లడంలో ఎక్కడో విఫలమైన వేళ వీళ్ళందరూ కలిసికట్టుగా బీజేపీ మీద దాడి చేసిన సందర్భంలో బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఒక తాటి మీదకి వచ్చాయి. అదే పనిని భారతీయ జనతా పార్టీ తనకు మద్దతుగా ఉన్న శక్తులన్నింటినీ, అది వాళ్ళు మీరు రైట్ వింగర్స్ అనండి, లేదా రైట్ వింగ్ ఎకోసిస్టమ్ అనండి, నేషనలిస్టిక్ ఎకోసిస్టమ్ అనండి, నేషన్ ఫస్ట్ అనే ఎకోసిస్టమ్ ఎవరైనా కానీ వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీ సభ్యులు కాకపోయినా వాళ్ళు ఈ వాదానికి మద్దతిచ్చి నిలబడుతున్న వాళ్ళు, అవతల వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళు వీళ్ళందరినీ కలుపుకుపోవడంలో విఫలమైంది అనేది స్పష్టమైన అంశం. ఫలితాలకు రుజువు చేశాయి, స్పష్టమైన అంశం. సో ఇప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన పరిస్థితి. సో ఖచ్చితంగా దాన్ని అజెండాలోకి తీసుకురావాల్సిన పరిస్థితి. ఈరోజు నువ్వు తీసుకురాకుండా ఉంటే ఆ శక్తులకు ఇంకా బలం పెరుగుతుంది. సో నువ్వు ఈ మొత్తాన్ని ఎక్స్పోజ్ చేయడం అనేది మొట్టమొదటి అజెండా. ఆ దిశగా భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఈ సంవత్సర కాలంలో దగ్గర ఈ 6 నెలల కాలంలో ముందుకెళ్తోంది. ఇది 2వ సెషన్ ముందుకెళ్తోంది. ఈ ముందుకెళ్లే క్రమంలో భారతీయ జనతా పార్టీ చేయాల్సింది ఏంటంటే తనతో పాటు తనకి మద్దతుగా నిలుస్తున్న మొత్తం వ్యవస్థని దగ్గరికి తీసుకోవాలి. ఒకవేళ అలా దగ్గరికి తీసుకోలేకపోతే కేవలం మా బలంతో పార్టీ నాయకుల కార్యకర్తల, నాయకులు అంటే ఎవరు, మోడీ, షా, వీళ్ళందరి బలంతోనే జాతీయ స్థాయిలో లేదా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి వీళ్ళ బలంతోనే మేము గెలుస్తాము అని అంటే అవతల అంతర్జాతీయ స్థాయిలో మద్దతు నిలుస్తున్న ఎకోసిస్టమ్ని నువ్వు ఎదుర్కోలేవు. ఆ వాస్తవాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ గ్రహించాలి.
తనతో పాటు కలిసి వచ్చే తనకు మద్దతుగా నిలుస్తున్న ఎకోసిస్టమ్ వాళ్ళు తన సభ్యులు కాకపోయినప్పటికి కూడా ఈ వాదానికి కట్టుబడి నిలుస్తున్న ఎకోసిస్టమ్ని ఈరోజు గట్టిగా దగ్గరికి తీసుకొని కలుపుకొని సంయుక్తంగా ఈ మొత్తం ఎకోసిస్టమ్ మీద పోరాడాలి. ఎందుకంటే ఈ మొత్తం ఎకోసిస్టమ్ కేవలం భారతదేశానికి సంబంధించింది కాదు, ప్రపంచంలో ఎన్నో దేశాలకు సంబంధించిన ఎకోసిస్టమ్స్ అన్నీ కలిపి ఇక్కడ పోరాడుతున్నాయి. వాళ్ళకి నిధులకు కొరత లేదు, వాళ్ళకి ప్రణాళికలకు కొరత లేదు, వాళ్ళు ఎన్నో దేశాల్లో విజయవంతంగా తమ ప్రణాళికల్ని అమలు చేసిన వాళ్ళు. అటువంటి ఎకోసిస్టమ్తో నువ్వు ఈరోజు పోరాడాలి అని అంటే నువ్వు అందరినీ కలుపుకోపోవాలి. లేదు నా కార్యకర్తలే నాకు బలం అనుకుంటే అయ్యే పని కాదు. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ గ్రహించాలి, గ్రహించి ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఎక్స్పోజ్ చేయాలి. ఆ పని భారతీయ జనతా పార్టీ చేస్తోంది. అదే సందర్భంలో అందరినీ కలుపుకొని ముందుకెళ్లాల్సిన అవసరం అయితే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఉంది. ఆ ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళలేకపోతే మాత్రం భారతీయ జనతా పార్టీకే ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే బలమైన ఈ వ్యవస్థల్ని ఎదుర్కొనే ప్రయత్నం నీ వల్ల ఒంటరిగా కాదు. నీకు అందరూ మద్దతు ఇవ్వాలి, నువ్వు అందరి మద్దతు తీసుకోవాలి. ఇది కేవలం నాకు అందరూ మద్దతు ఇవ్వాలి అని వన్ వే ట్రాఫిక్ కాదు. నువ్వు రెండో వైపు నుంచి కూడా నీ శక్తులన్నింటినీ కూడా నువ్వు సమీకరించి అనుకూలంగా పోరాడే శక్తులకు నువ్వు కూడా వెనక నిలబడాలి. ఇది మొత్తం పటిష్టం చేసుకోవాలి. సో ఇది చేసుకోలేకపోతే ఈ దాడి ఏదైతే ఉందో, ఈరోజు మీరు ఎదురుదాడి మొదలుపెట్టారు, ఆ ఎదురుదాడి వాళ్ళు చేస్తున్నారు. ఆ దాడి ఏదైతే ఉందో ఈరోజు మరీ తీవ్రతరం అవుతుంది. ఈరోజు అల్లు అర్జున్ అంశం కూడా పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ చేసే ఎదురుదాడిని కప్పిపుచ్చడానికి చేశారు అన్న ఒక ఆరోపణ కూడా ఉంది, ఒక విమర్శ కూడా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి ఏం మాట్లాడుతుంది? నువ్వే ఎన్నిసార్లు ప్రెసిడెన్షియల్ రూల్ పెట్టావు, రాష్ట్ర ప్రభుత్వాలని కూలగొట్టావు, ఎమర్జెన్సీ పెట్టింది నువ్వే, రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు నువ్వు సవరణ చేసావు, రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్కు నువ్వు భారతరత్న ఇచ్చావా లేదా? ఇలాంటి ప్రశ్నలు ఈరోజు భారతీయ జనతా పార్టీ లేవనెత్తుతున్న వేళ వాటికి కాంగ్రెస్ పార్టీ దగ్గర సమాధానాలు ఉండవు కూడా. ఎందుకంటే అవన్నీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర. సో కాంగ్రెస్ పార్టీ సమాధానం ఏదో ప్రియాంక గాంధీని ముందు మాట్లాడించేసి బ్రహ్మాండం అనుకునే వేళ మిగతా సందర్భంలో బీజేపీ కీలక నాయకులు చేస్తున్న ఎదురుదాడిని కప్పిపుచ్చుకోవడానికి అల్లు అర్జున్ని అంశాన్ని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తెర మీదకి తీసుకొచ్చి ఆయన దేశవ్యాప్తంగా ఉన్న పాపులారిటీ కారణంగా ఛానల్స్ని వీటిల్ని మీడియాని డైవర్ట్ చేయడానికి ఉపయోగించుకున్నారు అనేది ఒక విమర్శ. అది ఎంత విమర్శ అయినా కూడా ఈరోజు అల్లు అర్జున్ అంశం కొంత తగ్గినా ఈరోజు ఆ కాన్స్టిట్యూషనల్ డిబేట్ ముందుకు సాగుతోంది. సో ఒకవైపు భారతీయ జనతా పార్టీ వీటిల్ని బలంగా ఎక్స్పోజ్ చేయాలి, తనని తాను పటిష్టం చేసుకోవాలి, తనకు మద్దతు ఇచ్చే వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళగలిగితేనే ఈ యుద్ధంలో భారతీయ జనతా పార్టీకి విజయం సాధ్యమవుతుంది. తాను చేస్తున్న ఏదైతే వాదన లేదా తాను నమ్మిన సిద్ధాంతం ముందుకెళ్ళడానికి వీలవుతుంది. లేదంటే ఈ యుద్ధం మనం ఈ మొత్తం వ్యవహారాలని చూస్తే మీరు ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొదలుపెట్టినప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ట్రాన్సిషన్ జరిగిన, బంగ్లాదేశ్లో ట్రాన్సిషన్ జరిగిన భారీ యుద్ధాలు, భారీ ఉద్యమాలు నిర్మించబడ్డాయి. భారతదేశంలో కూడా నిర్మించబడ్డాయి. రైతు ఉద్యమం భారీ ఉద్యమమే, షాహీన్ బాగ్ ఉద్యమం భారీ ఉద్యమమే. ప్రతి సందర్భంలో కూడా ఇక్కడ అదే స్థాయిలో ఉద్యమాలు ఏర్పాటు చేశారు. కాకపోతే భారతదేశ ప్రజాస్వామ్య గొప్పదనం ప్రజల గొప్పతనం. ఎందుకంటే ఇవన్నీ కూడా ముస్లిం దేశాల్లోనే సాధ్యమైంది. అక్కడ ముస్లిం పేరుతో వీళ్ళు చేయగలుగుతారు, ఇక్కడ అది లేదు. ఇక్కడ హిందువులు అలా మద్దతు ఇచ్చే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఇక్కడ విఫలమవుతూ వస్తున్నారు. కానీ దాన్ని మీరు అవతలి పక్షం బలహీనత అనుకుంటే మాత్రం తప్పు. అది భారతదేశం గొప్పతనం, హిందువుల సో ఈ నెట్వర్క్ని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. జనవరి 20 తర్వాత ఈ దాడి మరింత పెరుగుతుంది. కానీ అదే సందర్భంలో నువ్వు కూడా బలోపేతం చేసుకోగలగాలి, నువ్వు కూడా అందరినీ కలుపుకోపోగలగాలి. నీ మద్దతుదారులనే నువ్వు కలుపుకోలేకపోతే మిగతా వాళ్ళని ఎట్లా కలుపుకుంటావు? ముందు ఇదంతా చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ మీద ఉంటుంది. ఉంటేనే భారతీయ జనతా పార్టీ రేపు భవిష్యత్తులో ఈ పోరాటం, సైద్ధాంతిక పోరాటాన్ని ఎదుర్కోవడానికి వీలవుతుంది. అందువల్ల సోనియా గాంధీకి సోరోస్ లింక్ ఉందా, ఇవన్నీ ఈరోజు ప్రజల్లోకి వెళ్ళిన అంశాలు. ఇంకా బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. వాటిల్ని సాక్ష్యాధారాలతో సహా,
ఎందుకంటే ఇక్కడ రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్న పోరాటంలో సరైన సాక్ష్యాధారాలు ప్రజల్లోకి వెళ్ళాలి, తీసుకెళ్ళలేకపోతే మళ్ళీ అదే పొలిటికల్ ఆరోపణల కింద మిగిలిపోతాయి, ప్రజలు సీరియస్గా తీసుకోరు. సో ఆ దిశగా కూడా ప్రభుత్వం దృష్టి పెడుతుందని మనం అనుకుంటే, పెట్టే క్రమంలో తన బలాన్ని పెంచుకోవాలి, తన మద్దతుదారుల బలాన్ని కూడా పెంచాలి. ఇవన్నీ మీరు చెప్పిన దాని ప్రకారం సిరియాది కానీ ఇది కానీ చూస్తే 2025 సంవత్సరం అయితే అంత ఈజీగా ఉండేది కాదు అనేది ప్రపంచవ్యాప్తంగా, భారతదేశం ముఖ్యంగా కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే మనకి ఇప్పుడు బంగ్లాదేశ్లో పరిస్థితులు బాగాలేవు, దేశంలో ప్రతిరోజు నిన్ను అస్థిరపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా అస్థిర పరిస్థితులు క్రియేట్ అయ్యాయి. యుక్రెయిన్ యుద్ధం కారణంగా, సిరియా గల్ఫ్ యుద్ధం కారణంగా రేపు పెట్రోల్ రేట్ పెరుగుతుందో తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, గోధుమల రేటు పెరిగిపోతున్నాయి. ఇవన్నీ వచ్చినప్పుడు మొత్తం గందరగోళం. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయలేవు, నీ అజెండా నువ్వు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అధికారంలో రాకుండా ఆపలేకపోయారు, అధికారంలోకి వచ్చారు, వచ్చినప్పుడు ఏం చేయాలి, నువ్వు నీ అజెండాని ఇంప్లిమెంట్ చేయకుండా ఆపడమే వాళ్ళ లక్ష్యం అంతే. సో నిన్ను అన్ని రకాలుగా డైవర్ట్ చేస్తే, నిన్ను అన్ని వైపుల నుంచి నువ్వు పనిచేయలేని పరిస్థితులు సృష్టిస్తే నువ్వు అజెండా ఇంప్లిమెంట్ చేయలేవు. గెలవకపోయినా కూడా గెలిచిన పరిస్థితి వాళ్ళు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే నిన్ను పని చేయనీయకుండా చేస్తే వాళ్ళు గెలిచినట్లే, అధికారంలోకి వచ్చిన ఉపయోగం లేదు కదా. అందుకని ఈ మొత్తం వ్యవహారాన్ని జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఈరోజు ప్రభుత్వం మీద ఉంటుంది, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మీద ఉంటుంది. ఎందుకంటే ఆ దిశగా తీసుకెళ్ళలేకపోతే వాళ్ళకి నువ్వు విజయాన్ని అందించినట్లే, ఏదైతే నువ్వు పోరాటం చేస్తున్నావు. సో రాబోయే జనవరి 20 తర్వాత ఉన్న కాలం ఏదైతే ఉంటుందో కొంతకాలం, ఆ కొంతకాలం అందరికీ పరీక్షే. ఈ మొత్తం గందరగోళాన్ని ఏదైతే ఈ శక్తులు క్రియేట్ చేస్తున్నాయో ఆ గందరగోళాన్ని పరిష్కరించుకోవాలి, ఆ గందరగోళాన్ని క్రియేట్ చేసిన వాళ్ళని దారికి తెచ్చుకోవాలి, మొత్తం వ్యవహారాలని సరిచేయాలి. సో దీని కారణంగా అది ప్రభుత్వాధినేతల దృష్టి వీటి మీద పోతుంది, వాళ్ళు అనుకున్న అజెండా పక్కకు పోతుంది. వక్ఫ్ బిల్లు కావచ్చు, వన్ నేషన్ వన్, ఇవి ఏవైతే అజెండాలో పెట్టుకున్నారో నువ్వు ఇవి సాల్వ్ చేస్తావా అజెండా, లేదా రెండింటినీ నువ్వు ప్యారలల్గా తీసుకెళ్ళాలి అంటే నీకు బలం కావాలి. నీకు ఒక రకంగా ట్రంప్ రావడం, పుటిన్ ఉండడం బలమైనప్పటికి కూడా అంతర్గతంగా కూడా నీ బలాన్ని నువ్వు గట్టిగా పెంచుకోవాలి, నీ ఎకోసిస్టమ్ని నువ్వు పటిష్టపరచుకోవాలి, చేసుకొని ఈ ప్రయత్నం చేయాలి. అప్పుడే నువ్వు నీ అజెండాని ఇంప్లిమెంట్ చేయగలుగుతావు, నువ్వు అవతల పక్షాన్ని ఎదుర్కోనగలుగుతావు. ఆ దిశగా భారతీయ జనతా పార్టీ కదలాలి. ఇప్పటికైనా ఆ రకంగా కదిలితేనే ఇది సాధ్యం అవుతుంది. ఎందుకంటే 2025 సంక్లిష్టమైన సంవత్సరం.